ప్రపంచంలో అన్నిటికంటే పెద్దదేది, అన్నిటికంటే చిన్నదేది, ఏది స్పీడ్గా పోతుంది, ఏది మెల్లగా పోతుంది, ఏది అల్కకుంటుంది, ఏది బరువు ఉంటుంది, ఇసుంటి అన్ని రికార్డులకు ఎక్కించే ఒక బుక్ ఉంటుంది. ఎరికేనా మీకు? గదే గిన్నిస్ బుక్. అగో గా బుక్కులా నా పేరెందుకు ఎక్కియలేదని మన ఖైరతాబాద్ గణపయ్య పంచాది పెట్టుకుంటున్నాడట. నా పేరెందుకు లేదని లొల్లి లొల్లి చేస్తున్నాడట. మరి ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడో అరుచుకుందాం పారి. ఇన్నారులకి ముచ్చట మన ఖైరతాబాద్ గణేశుడు వరుసగా 4వ పారి కూడా గిన్నిస్ రికార్డుల చోటు నిలబెట్టుకున్నాడు. ఏ ముచ్చట్లో ఎరికేనా? ఎత్తుగా పొడుగున్నాడని కాదట, దేవుని చేతిలో లడ్డు ఉంటది కదా, లడ్డు. అగో గా ముచ్చట్ల ఇంత పెద్ద లడ్డూను ప్రపంచంలో ఇంకెక్కడ ఎవ్వరు ఇంతవరకు తయారు చేయలేదని గిన్నీస్ బుక్కోలు రాసుకపోయినరట. తక్కువంటదా మరి? 5 టన్నుల బరువాయే, పెద్ద పెద్ద కిరేలతో లేపి చేతిలో పెడతారాయే. అగో అందుకే ఈ పెద్ద లడ్డూను గిన్నీస్ బుక్కోలు రికార్డులకు ఎక్కిచ్చిరట. అది తయారు చేసిన వాళ్ళ పేర్లు కూడా బుక్లో రాసి పెట్టినరట. ఇట్లా ఈ ఒక్క పారే కాదు, 2011 ఇప్పటిదాకా వరుసగా 4వ పారి ఈ లడ్డు గిన్నీస్ బుక్కులకి ఎక్కుతూనే ఉంది. కానీ ఈడ గమ్మతి ముచ్చటేందంటే పాపం మన ఖైరతాబాద్ గణేశుని కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదుల్లా. కష్టం ఒకరిది, పేరు ఇంకొకరిది అన్నట్టే అయింది. లడ్డూను దాన్ని తయారు చేసిన తాపేశ్వరం వాళ్ళ పేర్లు రాసుకపోయినరు, బాగానే ఉంది. మరి గంత బరువున్న లడ్డూను 9-10 రోజులు నొప్పి పెడుతున్నా, చెయ్యి గుంజుతున్నా గాని ఒక్క పంటి కింద బాధను భరించి కదలకుంటే మోసే. మరి అసంటప్పుడు గిన్నీస్ రికార్డు గణపతి దేవునికి ఇయ్యాలి కదా. కానీ అట్లా ఇయ్యకుండా లడ్డూను గిన్నీస్ బుక్లకు ఎక్కిచ్చిర్రు. ఇక ఎట్లయితేంది, లడ్డు పేరు గిన్నీస్ బుక్లు ఎక్కిందంటే గణపతి పేరు కూడా ఎక్కినట్టే. గణపతి లేకుంటే లడ్డు ఎట్లా తయారు చేస్తారని భక్తులు కూడా సరిపెట్టుకుంటున్నారట.